హలో! హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇదైతే చాలా పురాతనమైన గుడి. మొత్తం అంతా రాతి కట్టడంతో ఉంది. మేమైతే జనవరి 1 రోజున ఇక్కడికొచ్చామనమాట చూడ్డానికి. ఈ టెంపుల్ ఉన్న ప్లేస్ వచ్చేసి పుష్పగిరి. కడప నుంచి 22 కిలోమీటర్లు, 22 కిలోమీటర్స్ అనమాట. చాలా అంటే చాలా చూడదగ్గ ప్రదేశం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! రాళ్ళపై చెక్కిన శిల్పాలు, ఇలా రాతితో చేసిన శిల్పాలు, విరగ్గొట్టినవి, ధ్వంసం చేసినవి కూడా ఉన్నాయి. ఇంకా ఇలా రాతిపై వీరుల బొమ్మల్ని చెక్కి ఉంచారు. ఈ వీరుల బొమ్మల్ని చెక్కి ఉంచడం, వీటిని హీరో స్టోన్, ఇంకా తెలుగులో వీరగల్లు అని అంటారు. దీని స్టోరీ ఏమంటే, రాజుల కాలంలో ఎవరైనా వీరులు మరణిస్తే వారి స్మారకంగా, అంటే వారి గుర్తులుగా ఇలా చెక్కి ఉంచుకున్న వాటిని హీరో స్టోన్, వీరగల్లు అని అంటారు. యుద్ధంలో మరణించిన వాళ్ళకంటే గ్రామ సంరక్షణలో, గోవుల సంరక్షణలో, క్రూరమైన జంతువులతో పోరాడి మరణించిన వాళ్ళకి విలువ ఎక్కువ. వాళ్ళ గుర్తుగా ఇలా చెక్కి పెట్టుకున్న వాటిని హీరో స్టోన్, వీరగల్లు అని అంటారు. చూస్తున్నారు కదా, గుడి మొత్తం రాతితోనే నిర్మాణమైంది. ఇక్కడ మీరు చూస్తున్నారు శ్రీ కామాక్షి దేవి శక్తిపీఠం. అమ్మవారు ఎంత క్యూట్ ఉన్నారో అసలు. ఇలా నగలు, హడావిడి, ఆడంబరం లేకుండా ఉంటేనే మనం దేవుణ్ణి చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకోగలం అని నా ఫీలింగ్. చాలా ముచ్చటగా కనబడతారు అప్పుడు. ఇంక ఇక్కడ శ్రీ లక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి. ఈయనని దర్శించుకున్న తర్వాత ఇంకా లోపల గర్భగుడిలో శివయ్య చూస్తున్నారు కదా. ఇక్కడ ఎవరో ఆచార్యుల వారు, వీరి పేరు మనకు తెలీదు. ఇందాక మీరు చూసిన శివలింగం వచ్చేసి వైద్యనాథేశ్వర స్వామి లింగం అనమాట. ఇంకా బయట ఈ శిల్పాలు మొత్తం కొన్ని ఫేస్ లేకుండా, కొన్ని కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా ఇలా విరగ్గొట్టినవి ఉన్నాయి, మంచిగా ఉన్నవి కూడా ఉన్నాయి. చాలా బాగుంది ప్లేస్ చూడడానికి. ఇక్కడ టెంపుల్స్ అన్నీ సమూహంగా ఉన్నాయి. నెక్స్ట్ టెంపుల్స్ని ఇంకా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.